హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు సంధ్య సమయంలో మనము మష్రూమ్ మసాలా ఇన్స్టెంట్ పాట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో దీనికోసము మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మష్రూమ్ తీసుకోవాలి. ఇది 400 grams మష్రూమ్స్ నేను యూస్ చేశాను. నేను ఇక్కడ బ్రౌన్ మష్రూమ్ తీసుకున్నాను, మీరు ఎనీ వెరైటీ యూస్ చేయొచ్చు. అలాగే ఆనియన్, టమాటో అండ్ క్యాష్యూస్ 10 to 15 క్యాష్యూస్ని మనము హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ మష్రూమ్స్ని అంతా కూడా వాష్ చేసి ఇట్లా ఒక పేపర్ టవల్ తీసుకొని ఫుల్గా అంటే డ్రై చేసుకోవాలి, వాటర్ ఏమి ఉండకుండా. ఆ తర్వాత మష్రూమ్స్ని మనకి కావాల్సిన సైజులో ఇట్లా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. మష్రూమ్స్ ఉడికేటప్పుడు వాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి, అందుకని మనం నీట్గా తుడుచుకున్న తర్వాతనే పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్, టమాటో కూడా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో సాటే మోడ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 teaspoon జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు అండ్ మనం ఫస్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి 1 teaspoon ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇదంతా కూడా మనము 3 to 4 minutes కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి మనము 1/2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా ప్యాన్కి అతుక్కోకుండా నీట్గా మనము స్క్రేప్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయించుకున్న తర్వాత మనము టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 teaspoon కారం, 1 teaspoon జీలకర్ర పౌడర్, 1 teaspoon ధనియాల పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ టమాటో ఈ పేస్ట్ని మొత్తం మనం ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. దీని నుంచి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మన ఆనియన్ టమాటో పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాటే మోడ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే వాటర్ తక్కువగా యాడ్ చేసుకోవాలి, అండ్ మనకు కొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3/4 cup వాటర్ యాడ్ చేశాను. అండ్ అలాగే 1/2 tablespoon కసూరి మేతి యాడ్ చేసుకొని 4 minutes హై ప్రెషర్లో కుక్ చేసుకోవాలి. కుకింగ్ అయిపోయిన తర్వాత క్విక్ రిలీజ్ చేసేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదా, వాటిని స్మూత్ పేస్ట్ తయారు చేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు మనం 1/2 tablespoon కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటే మన మష్రూమ్ మసాలా సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ మష్రూమ్ మసాలా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీరు ఇన్స్టెంట్ పాట్లోనే కాకుండా మామూలుగా స్టవ్ టాప్ మీద కూడా సేమ్ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.